డేటా టూల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎక్సెల్. ఓకే. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనం ఏ కైండ్ ఆఫ్ డేటా రాయాలో కూడా మెన్షన్ చేస్తాం. హ్మ్. సో ఎప్పుడైనా కూడా రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే డేటా మనకి ఏది రాస్తే ఎక్సెల్ అది తీసేసుకుంటుంది బై డిఫాల్ట్. అవును. ఫస్ట్ టైం ఇక్కడ మనం రూల్స్ అనే ఇస్తున్నాం. ఏ కైండ్ ఆఫ్ డేటా ఉండాలో రూల్స్ ఇవ్వటాన్ని మనం ఏమంటాం అంటే డేటా వాలిడేషన్ అంటాం. హ్మ్. సెకండ్ మీరు డేటా టూల్స్ అనే ట్యాబ్ చూడొచ్చు. హియర్ హ్మ్. ఇట్ స్పేస్ ఇక్కడ ఉంటుంది కరెక్ట్ గా. ఆ! సో ఇక్కడ ఓకే. మనం చూస్తే కరెక్ట్ 6 ఆప్షన్స్ ఉంటాయి. ఆ! టెక్స్ట్ కాలం, ఫ్లాష్ ఫిల్, రిమూవ్ డూప్లికేట్స్, డేటా వాలిడేషన్, కన్సాలిడేట్, డేటా మోడల్స్ అని. హ్మ్. సో ఈ డేటా మోడల్ మనం ఆల్రెడీ చూసింది, డిస్కస్ చేస్తా. ఆ! రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి వాడతాం అనేది. ఈ రిమైనింగ్ 5 ఏంటి అనేది చూద్దాం. ఓకే. అందులోనూ మనకి ఫస్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏదైనా ఉంది అంటే దాన్నే డేటా వాలిడేషన్ అంటాం. సో వాట్ ఈస్ దిస్ డేటా వాలిడేషన్ అంటే ముందు ఇది చూస్తాం, తర్వాత ఇది చూస్తాం, ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ మూడు చూస్తాం. ఈ మూడు ఓకే. మరీ చెప్పుకోదగ్గంత పెద్ద కాన్సెప్ట్స్ ఏం కాదు, చాలా హ్మ్. చిన్నవి. హ్మ్. సో ఈ రెండే పెద్దవి కాబట్టి ఈ రెండు చూస్తాం ఫస్ట్. హ్మ్. హ్మ్. సో నేను ఇక్కడ ఎలక్షన్స్ డేటా ఎంటర్ చేయండి అన్నా. హ్మ్. సో ఎలక్షన్ ఏజ్ అనే కాలం నేమ్ ఇచ్చి నేను అడిగాను అనమాట మా వాళ్ళని. సో మీకు ఎవరికైతే ఏజ్ 18 కంటే ఎక్కువ ఉందో వాళ్ళు డేటా ఎంటర్ చేయండి అని. సో అందరూ మన మాట ఎందుకు వింటారు? అవును. సో అప్పుడు కొంతమంది ఏం చేస్తారు, 13 ఎంటర్ చేస్తారు, కొంతమంది 18, కొంతమంది 52, కొంతమంది 29, కొంతమంది 11, కొంతమంది 16, కొంతమంది 14, కొంతమంది 28, కొంతమంది 34 ఇలా ఎంటర్ చేస్తున్నారు. హ్మ్. సో ఇందులో 13 వచ్చినోడు, 11 వచ్చినోడు లేదా 14 వచ్చినోడు ఓటుకి ఎలిజిబుల్, 16 వచ్చినోడు అంటే కాదు. అవును. సో అలాంటి వాళ్ళు డేటా మన దాంట్లో ఎంటర్ అవ్వకూడదు రూల్ అవును. ప్రకారం. అప్పుడు నేనేం చేస్తానంటే కండిషన్ అనేది ఇస్తాను. హ్మ్. సో ఇప్పుడు మొత్తం కాలం సెలెక్ట్ చేసి ఇవ్వాలి. కండిషనల్ ఫార్మేటింగ్ లో మీరు వర్క్ చేసేటప్పుడు ఆ! మొత్తం కాలం సెలెక్ట్ చేసి ఎలా అయితే ఇస్తారో సేమ్ డేటాలోకి వెళ్ళి డేటా టూల్స్ లో ఉండే ఈ డేటా వాలిడేషన్ లోకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం కాలం అనేది సెలెక్ట్ చేస్తాం అనమాట. ఓకే. సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, డేటా వాలిడేషన్ అని ఉంటుంది. ఆ! అంటే దీనికా డౌన్ యారో ప్రెస్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చే ఆప్షనే డేటా వాలిడేషన్ అంటాం. హ్మ్. సో దీని మీద ప్రెస్ చేయగానే మీకు సెట్టింగ్స్ లో ఇక్కడ ఎలో ఎనీ వాల్యూ అని ఉంటుంది. ఆ! సో ఎలో ఎనీ వాల్యూ అంటే మీకు నచ్చింది రాసుకోండి, ఎలో చేస్తాను అని అర్థం. ఆ! ఓకే. దాన్ని తీసేసి నేనేం చేస్తా అంటే హోల్ నెంబర్, ఎందుకంటే ఏజ్ అనేది ఎలా ఉంటుంది, హ్మ్. నెంబర్ హ్మ్. నెంబర్. హోల్ నెంబర్ లోనే ఉంటది కదా. హ్మ్. హోల్ బిట్వీన్ నెంబర్ మన కండిషన్ బిట్వీన్ కాదు, ఆ! గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18. ఓకే. అంటే మన 18. కండిషన్ హ్మ్. ఎలక్షన్స్ లో ఓటేసేవాడు వయసు 18 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. ఓకే. అదొక్కటే రూల్. 60 లోపు ఉండాలి, 100 లోపు ఉండాలి, 120 లోపు హ్మ్. ఉండాలి అనే రూల్ అయితే లేదు. ఓకే. సో ఓకే. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 ఇచ్చి ఓకే ప్రెస్ చేశాను, అయిపోయింది. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఇక్కడికి ఇంకోటి వచ్చి 17 ఎంటర్ చేశాడు, వాడు ఏజ్ 17 అన్నాడు. హ్మ్. ఇది ఎర్రర్ చూపించింది. సో వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వాలిడేషన్ రిస్ట్రిక్షన్ డిఫైన్ ఫర్ దిస్ సెల్ అన్నాడు. ఓకే ఓకే. అంటే ఎర్రర్ లా చూపించాడు. నేను దీని ఇంటూ కొడితే అక్కడ రాసిన డేటా అనేది పోయింది. అంటే ఇక్కడ ఆ! నా కాన్సెప్ట్ ఏంటి అంటే నాకు ఎర్రర్ అనేది వస్తుంది కానీ నాకేం అర్థం కావట్లేదు. ఎర్రర్ లాజికల్ గా మాట్లాడితే ఇక్కడ ఆ! నేను 17 ఎంటర్ చేశాను, ఏదో హ్మ్. వచ్చింది. అవును. నాకేమంత క్లియర్ గా అర్థమైందంటే లేదు. లేదు. ఓకే. అప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసి డేటా వాలిడేషన్ లోకి వెళ్తాను. హ్మ్. వెళ్ళాక మీకు పైన సెట్టింగ్స్ అని ఉందా, హ్మ్. హ్మ్. దీని పక్కనే ఇన్పుట్ మెసేజ్ తో పాటు ఎర్రర్ అలర్ట్ అని ఉంటుంది. ఆ! ఇక్కడ నేను రాసుకుంటా అనమాట, ఎవరైనా రాంగ్ డేటా ఎంటర్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ రావాలి అని. సో హ్మ్. ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను ఎలక్షన్స్ డేటా. సో ఏజ్ మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 18. హ్మ్. ఓకేనా, ఇది హ్మ్. లైన్. సో ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఎవడో వచ్చాడు, మళ్ళీ ఇక్కడ సేమ్ 17 ఎంటర్ చేశాడు, ఆ! అయిపోయింది. ఈసారి మీరు చూడొచ్చు అది ఎలక్షన్స్. హ్మ్. ఓకే ఇందాక ఒక ఏ ఎక్కువ పడింది. ఓకే. ఎలక్షన్స్ ఓకే. డేటా ఏజ్ మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 18 అని చెప్పి ఎర్రర్ వచ్చింది. అంటే యెస్. ఇక్కడ ఎర్రర్ ఏమి రావాలి అనేది మన ఇష్టం. ఆ! అయిపోయింది. ఆ! ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ డేటా వాలిడేషన్ లోకి వెళ్తాం. ఆ! సో ఇక్కడ మళ్ళీ సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి డేటా వాలిడేషన్ లోకి వెళ్ళాలి. హ్మ్. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అని ఉంటుంది. హ్మ్. ఎందుకంటే ఇక్కడికి ఎవడో వచ్చి డేటా ఎంటర్ చేశాక ఎర్రర్ రావటం కంటే హుహు. మనం సింపుల్ గా ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అని ఇస్తే, ఐ మీన్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇన్పుట్ మెసేజ్ అంటే ఇక్కడికి హ్మ్. రాగానే అడిగి బాక్స్ లో కనపడతా ఉంటే బాగుంటుంది కదా. అవును. సో అందుకని నేను ఏం చేస్తా అంటే ఇన్పుట్ మెసేజ్ అనేది ఇస్తా. ఏమని హ్మ్. ఇస్తాను, ఎలక్షన్స్ డేటా హ్మ్. ఏజ్ మస్ట్ అండ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అని
ఇక్కడ నీట్గా ఓకే రాస్తాం రియల్ టైంలో, బట్ మనం అంత రాయం. ఓకే, సో ఇది ఇప్పుడు మనం చూడవచ్చు ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 18 అని చూపిస్తూ ఉంటుంది. మీరు ఏ సెల్లోకైనా వెళ్ళండి, ఎలక్షన్స్ డేటా ఇదని ఈ కాలంలో ఎక్కడికి వెళ్ళినా చూపిస్తూ ఉంటుంది. అచ్చా అచ్చా ఓకే దీన్నే ఇన్పుట్ మెసేజ్ అంట. ఓకే ఓకే, ఇది బాగుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంటది అంటే ఎలక్షన్స్ డేటా తర్వాత ఫోన్ నెంబర్ అని ఉంటుంది. ఓకేనా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 10. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని అంతా సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్తాను. వెళ్ళాక ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తాను. ఎనీ వాల్యూ తీసేసి ఈసారి టెక్స్ట్ లెంత్ అనేది తీసుకుంటా, లేదంటే హోల్ నెంబరే తీసుకోండి, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ ఈక్వల్ టు 10. ఓకే ఒకసారి నేను చూస్తాను, ఎందుకంటే జనరల్గా అయితే టెక్స్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఇది రాంగ్ వ్యాలిడేషన్. ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ నెంబర్ తీసుకుంటే అది ఈక్వల్ టు 10 అంటే 10 కింద 10 వరకే కన్సిడర్ చేస్తున్నాం. అందుకని మనం ఏం చేస్తాం అంటే టెక్స్ట్ లెంత్ తీసుకుందాం. సో టెక్స్ట్ లెంత్ 10 అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఎవరైనా కూడా 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎవరైనా అంత తక్కువ నెంబర్స్ ఎంటర్ చేస్తే ఇట్ వోంట్ టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 ఎంటర్ చేస్తే ఇది ఎర్రర్ వచ్చింది. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇది ఫోన్ నెంబరు 10 డిజిట్స్ ఉంటాయిరా అని చెప్తాం, అంతే కదా. అవునవును ఎర్రర్ టెక్స్ట్ అలర్ట్ ఫోన్ నెంబర్ మస్ట్ బి 10 డిజిట్స్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ లోకి వెళ్తాను. ఫోన్ ఇక్కడ నెంబర్ టైటిల్ ఫోన్ నెంబర్, ఇక్కడ కూడా ఫోన్ నెంబర్ అనే ఇచ్చేస్తాను. ఎందుకంటే అవతల చూడంగానే అర్థమైపోద్ది కదా ఇట్స్ ఏ ఫోన్ నెంబర్ అని. సో ఇక్కడికి రాగానే మీరు చూడండి ఫోన్ నెంబర్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. దీంతో అది అర్థమైంది, ఓకే ఫోన్ నెంబరు 10 డిజిట్స్ రాయాల్సిందే అని. అయిపోయింది. ఓకే, ఎడదా బాగానే ఉంది. నెక్స్ట్ నాకు డేట్ అనేది ఈ రోజు డేట్ తర్వాత నుంచే రాయాలి. సో డేటా ఇక్కడ డేట్ కాలం ఉంది. సో డేట్ కాలంలో ఈజ్ ఈక్వల్ టు టుడే ఏమైంది, ఈ రోజు డేట్ అనేది వచ్చింది. అవును ఓకేనా, ఈ రోజు డేట్ తర్వాత డేట్స్ మాత్రమే రాయాలి, దీనికి ముందర రాయకూడదు అనుకున్నాం అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ తీసుకుంటాను. సో ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఎనీ వాల్యూ తీసేసి డేట్ ఇస్తాను. ఓకే సో డేట్ ఇక్కడ గ్రేటర్ దెన్ అని ఇచ్చేసి ఏదో ఒకటి రాసేస్తాను. లెట్స్ టేక్ 7th జూలై 31st 2026 అయిపోయింది. నేను ఎలా రాశాను కదా అని చెప్పి మీరు ఎలానే రాయొద్దు, మీకు మైనస్ పెట్టి కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏం చేశారంటే 6/30/2026 రాశారు అనుకుందాం. సో ఇది కండిషన్ సాటిస్ఫై అయిద్దా అవదా? అవ్వదు. యూ కెన్ సీ ఎర్రర్ విల్ కమ్. అంటే ఇక్కడ మనం ఏమేమి రావాలనేది ముందరనే నీట్ గా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట బై యూజింగ్ డేటా వ్యాలిడేషన్. ఇక్కడ మీకు హోల్ నెంబర్ ఉంటుంది, డెసిమల్ నెంబర్ అంటే పాయింట్ వాల్యూస్ ఉండేది. నెక్స్ట్ డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్, మీకు ఈ 3 అర్థమైనాయి. ఇక మిగిలింది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ లిస్ట్ అనమాట. సో ఇది అటెండెన్స్ అనుకున్నాం. సో అటెండెన్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్కడు అటెండ్ అవుతారు రోజు క్లాస్ కి. వాళ్ళు పాస్ వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి జనరల్ గా క్లాస్కి వచ్చే వాళ్ళకి. సో లిస్ట్ లోకి వెళ్తాను. సో క్లాస్కి వచ్చే వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ప్రెజెంట్ ఉంటుంది, PRESENT, కామా నెక్స్ట్ ఉంటుంది ఆబ్సెంట్ ఉంటుంది, ప్రెజెంట్ ఆబ్సెంట్, తర్వాత ఏముంటది సిక్ లీవ్. ఓకేనా, ఈ 3 ఉంటాయి. ఓకే అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు డ్రాప్ డౌన్ బటన్ లాంటిది వస్తూ ఉంటుంది యాడ్ పైన. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి ఈ కాలంలో, దాంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, అది ఆ సెల్ లో ఫిల్ అయిపోద్ది. సో ఇదే పని మీరు డైలీ అటెండెన్స్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఈ లిస్ట్ వాడుకుంటే సెట్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా ఎలా వస్తుంది అనేది. ఓకే, ఇది మనకు ఉండే సినారియో. నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని ఉంటుంది. వన్స్ మీరు దీన్ని ప్రెస్ చేశారంటే, సో ప్రెస్ చేసే ముందు ఏం చేస్తారంటే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి మొత్తం. ఓకే స్ట్రక్ అయింది, 1 minute.
ఆకలి అవుతుంది వాటర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అంటే మన వాలిడేషన్ డేటా కంటే ముందల ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా హైలైట్ చేసేదాన్ని సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అంటాం. ఓకేనా? సో ఇన్వాలిడ్ డేటాస్ ని సర్కిల్ చేస్తుంది. అంతే, జస్ట్ సర్కిల్ చేస్తుంది, దాన్నే సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అంటాం. 13, 11, 16, 14 అయితే ఇన్వాలిడ్ ఒప్పుకుంటా. మరి అవేంటి? ఫోన్ నెంబరు, ఎలక్షన్స్ ఏజ్, డేట్ ఇవి కూడా ఇన్వాలిడే. కాలం హెడర్స్ అన్ని ఇన్వాలిడే, వాటి హెడర్స్ అనేది తెలియదు. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రేటర్ దెన్ టుడే ఇచ్చాం, అంటే దీనికి గ్రేటర్ దెన్ అని ఇచ్చా, గ్రేటర్ దెన్ ఈక్వాలిటీ వల్ల. సో దట్స్ వై ఇట్స్ నాట్ వర్కింగ్. ఎనీవే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్లియర్ వాలిడేషన్ సర్కిల్స్ అంటే క్లియర్ అయిపోద్ది. ఓకే. సో ఇది డేటా వాలిడేషన్ కి సంబంధించింది.